ఏంటిది అని క్రాస్ చెక్ చేసినప్పుడు ఇలా కొండపైన లడ్డూలు పోటు చిన్నదండి, పోట్లో తయారు చేసే లడ్డూలు తక్కువ అండి, దాంతో బ్లాక్లో అవుతుంటాయి, జనాలకు కూడా కాల్చిన లడ్డూలు ఇవ్వడం కుదరదు కదా, అప్పుడు 2, 4 ఇస్తుండేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితి ఉంటుందండి, దానివల్ల బ్లాక్లో కొనుక్కుంటారు అన్నటువంటిది అప్పుడు చెప్పుకొచ్చింది అనమాట. సరే ఎంతసేపటికి ఈ ఏది ఆడిని పట్టుకున్నాడు, ఈయన పట్టుకున్నాడు, ఇదే వార్త, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించినప్పుడు లడ్డూలు ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలంటే పోటుని పెంచాలి. పోటు లోపల పెంచలేం. పోటుని లోపల పెంచలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి పొయ్యిని బయటికి పెడితే ఆ స్పేస్ వస్తుంది కదా, అక్కడ ఎక్కువ లడ్డూలు తయారు చేసుకోవచ్చు కదా. అంటే వెంటనే చెంపలేసుకోండి, అది తప్పు, వాస్తు పండితులు ఒప్పుకోరు అన్నారు. అప్పుడు నేను వార్త ఇదే, అసలు ఎలాగ దీనికి పరిష్కారం అంటూ వార్త రాశాను. నేను రాసినప్పుడు ఆగమ పండితులు వీళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడితే, ఆగమ శాస్త్ర ప్రకారం బయట పెట్టుకోవచ్చు పొయ్య, లడ్డు లోపల తయారు చేస్తే సరిపోతుంది అన్నారు. అప్పుడు పెట్టినటువంటి కన్వేయర్ బెల్ట్లే ఇప్పుడు అప్పటిదాకా 3-4 లడ్డూలకు మించి ఎక్కువ లడ్డూలు ఇవ్వలేని స్థితి నుంచి ఇవాళ మీరు 10-15 లడ్డూలైనా కొనుక్కోవచ్చు రేట్ ఎక్కువ పెట్టుకుంటే. ఇది ఆ రోజున ఇలాగ నాకు ఇదేమన్నా తెలుసా, నేను తిరుపతోడిని కాదు, అక్కడ ఉద్యోగం చేసినోడిని కాదు, అంతకుముందు దర్శనానికి వెళ్ళినోడిని. అక్కడ కొత్తగా వెళ్ళిన నా మనసుకి ఇది థాట్ క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. అదే సందర్భంలో నాకు బాగా ఇప్పటికి కూడా ఆ మహిమలు ఎలా గుర్తుకొస్తుందంటే,